ఆధ్యాత్మికతతోని మానసిక ప్రశాంతత లభిస్తుందని పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మ బాబా అభివక్త రోజును పురస్కరించుకుని స్మృతి దివస్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కద్ది శ్రీనివాసరెడ్డి, పాయల్ శంకర్, డీసీసీపీ చైర్మన్ ఆర్డి భోజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహన్తో కలిసి బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మికతతోని మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయని వక్తలు పేర్కొన్నారు. చాలా మంది చెడు మార్గాల్లో పోతున్నారు. అంటే వాళ్ళు చెడు మార్గాల్లో పోతున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళను మనము వాళ్ళకు చెప్పే వాళ్ళు లేకుండా మనం చెడు మార్గంలో పోతున్నాము, ఇదే కరెక్ట్ అనే వాళ్ళ భావనలో పోతున్నారు. కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా వాళ్ళకు ఇది మీరు తప్పు మార్గంలో పోతున్నారు, మీరు మంచి మార్గంలో మరి శాంతి మార్గంలో మీరు పోతే మీ జీవితాలన్నీ కూడా బాగుపడతాయని చెప్తే మన ప్రపంచంలో కాకుండా దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన జిల్లాలో కూడా అనేక మంది మారే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా ఓం శాంతి వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అనేక నామాలను అంటే వాళ్ళకు